బీసీల లెక్కలు తేలిన తర్వాతనే ఆ గ్రామాలు మన్ను మశానం బడి పడావు పడ్డా మనకు అక్కర్లేదు. మొన్న ఎప్పుడు అనుకున్నాం కదా, 5 ఏళ్లలో గ్రామ పంచాయతీలకు ఎన్నికకు జరగకపోతే మరి గ్రామ పంచాయతీల విలువ ఏమిటి అంటే, గ్రామ పంచాయతీలకి సర్పంచ్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు లేకపోయినా నడుస్తున్నాయి అక్కడ వ్యవహారాలు ఉన్న తర్వాత ప్రజల చేత మళ్ళా ప్రభుత్వం ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఏమిటి? ఇది ఒక్కసారి జరిగింది కాదు. ప్రత్యేకంగా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించి ప్రభుత్వ అధికారుల చేత రాజ్యం నడిచింది. ఎంతకాలం నడుస్తుంది? ఎన్ని రాజ్యాల్లో ఎన్ని రాష్ట్రాల్లో అట్లా నడిచింది. కానీ గ్రామాలంటే ఇంత చులకన, ఇంత చిన్న చూపు. ఎవరు వచ్చినా సరే ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి ఖచ్చితమైనటువంటి టర్మ్లో ఎన్నికలు ఎందుకు జరపలేకపోతున్నారు ప్రభుత్వాలు ఎవరున్నా సరే? బీసీలు లెక్కలు తేలిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు. 4 నెలల్లో బీసీ జనాభా వివరాలు తీస్తాం, ఎన్నికల్లో ఎవరి వాటా వారికి ఇస్తాం. మళ్ళీ 4 నెలలు ఎన్నికల్లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మీరు బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేస్తామన్నారు. ఎన్నికల్లోకి రాగానే కులగణన బీసీ కమిషన్ ముందుగా లేచి, ఎందుకంటే అది 4-5 నెలల ప్రక్రియ కాబట్టి, మీరు డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఏప్రిల్లో ఎన్నికల కోడ్ వచ్చింది, ఆ 3-4 నెలల సమయం మీకు చిక్కింది. రాగానే బీసీ కమిషన్ వేసి వెంటనే కులగణన చేసి ఈ పార్టీకి చేసుకోవచ్చు కదా. మీరు డిసెంబర్లో వచ్చారు, జనవరిలోనో ఫిబ్రవరిలోనో గ్రామ పంచాయతీల యొక్క టర్మ్ అయిపోతుందనేటువంటి విషయం తెలుసు కదా, సర్పంచ్ల పదవీ కాలం ముగిసిపోతుందనేటువంటి విషయం తెలుసు కదా. అంటే ఎంత చిన్న చూపు! అంటే మేము బీసీ లెక్కలు చేస్తుంటే కూడా మమ్మల్ని విమర్శిస్తారా? గతంలో చేయలేదు, మీరు ఇప్పుడు చేస్తున్నాడు. మీరు మాట ఇచ్చిన తర్వాత కాలక్షేపం కోసం చేసి అటు బీసీలను ఇబ్బంది పెట్టినట్టే ఇంతకాలం పాటు, అటు గ్రామ పంచాయతీలకు నిధులు రాక, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రాక గ్రామ పంచాయతీలు ఖాళీగా ఉండడంతో ఇవాళ పారిశుద్ధ కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో లేవా? రండి గ్రామాలకు పోదాం, మీరు ఎంచుకున్నటువంటి గ్రామంలో పోదాం. ఎక్కడైనా సరే, ఏ గ్రామంలోనే సరే బాగా బలిష్టమైనటువంటి డబ్బులు వచ్చేటువంటి కొన్ని గ్రామాలు తప్పితే 70-80% గ్రామాలు ఇవాళ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం పంచాయతీ కార్యదర్శులతోటే గ్రామాలు నడిచేటట్లయితే సర్పంచ్ ఎన్నికలు ఎందుకు, వార్డు మెంబర్ ఎన్నికలు ఎందుకు, వాళ్లకు గౌరవ వేతనం ఎందుకు, రాజకీయం ఎందుకు, ఎంపీటీసీలు ఎందుకు, ఇదంతా అవసరం ఏంటి? ఆ వ్యవస్థ లేకపోయినా సరే, ఇది సర్పంచ్ల వ్యవస్థ, ఎంపీటీసీ, ఎంపీపీలు, జెడ్పీ వ్యవస్థ లేకపోయినా రోజువారీ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఆ ఎన్నికలు ఎందుకు, ఇదంతా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇగో అట్లా ఈ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఇది. మేము ఇప్పుడు బీసీ కమిషన్ వేసినాం కదా, ఇంకో 4 నెలలు అంటే 4 నెలల్లో రాదు, అది పక్కా 4 నెలల లోపు జరగదు. ఇంకో 6 నెలల పైనే పడుతుంది తప్ప అంతకంటే ఎక్కువనే పట్టొచ్చు. ఇవాళ ఇది సెప్టెంబర్ నెల, మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఎండాకాలం సెలవులు వచ్చేస్తాయి. మళ్ళీ ఎండాకాలం సెలవుల నాటికి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు అప్పుడు చేస్తారా? 7-2 ఏళ్ల పాటు సర్పంచ్ లేకపోయినా గ్రామాలు అట్లనే నడుచుకుంటూ ఉండాలా? గ్రామాల్లో పరిపాలన అక్కర్లేదా? బీసీల లెక్కలు తీస్తాం అనేటువంటి మాట ఇంతకాలం చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? అధికారంలోకి రాగానే 5 నిమిషాల పని, 5 నిమిషాల్లో చేయాల్సిన పని. మీరు గతంలో కేసీఆర్ సర్కార్ను తీవ్రంగా విమర్శించింది ఇదే విషయంలో. ఏది? లిక్కర్ విషయంలోనూ, బీసీల విషయంలోనూ. లిక్కర్ కూడా మేము అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు తీసేస్తామని 10ల సంఖ్యలో 10ల సార్లు పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు చాలా సార్లు విమర్శలు చేశారు, హామీలు ఇచ్చారు. బెల్ట్ షాపుల వల్ల తెలంగాణలో విపరీతమైనటువంటి మద్యం ఏరులై పారుతున్నదని. చిన్న సంతకం, బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేస్తలేరు? గ్రామాల్లో ఉండేటువంటి బెల్ట్ షాపులు నడిపేటువంటి వాళ్ళకు నా మీద కోపం వస్తుండొచ్చు, కానీ బెల్ట్ షాపులు నడపాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యామ్నాయం ఇంకొక మార్గం చూసుకొని ఇంకొక పని చేస్తారు. కానీ బెల్ట్ షాపులు రద్దు చేసి మండలాలలో కూడా ఈ మద్యం అమ్మకాలను తగ్గించేసి జిల్లా కేంద్రాల్లోనే పెట్టండి, అసలు అవసరమే లేదు. 50% మందు తాగడం, బీర్లు తాగడం మొత్తం తగ్గిపోతుంది గ్రామాలలో. అందుబాటులో లేకపోతే తాగడం తగ్గిపోతుంది. అందుబాటులో మద్యం లేకపోతే తాగడం తగ్గిపోతుంది. ప్రజలు తిరగబడాల్సినటువంటి సమయము, ప్రభుత్వము ఆలోచించాల్సినటువంటి సమయము. కేవలం మద్యం పైన వచ్చేటువంటి ఆదాయం ద్వారా, అంటే ప్రజలు తాగి చచ్చిపోతే
ప్రజలు తాగి పన్నులు కడితే మళ్ళీ వాటిని తీసుకొచ్చి మళ్ళీ పెన్షన్లని ఇంకొకటని రైతు బంధు అని రైతు భరోసా అని తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారు. 40,000 కోట్ల రూపాయలు ఇవాళ మందు మీద తాగుడు మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తే 20,000 కోట్ల రూపాయలు ఇవాళ మీకు రుణమాఫీ చేసిండు. ఇంక 20,000 కోట్లు ఉన్నాయి ఆళ్ళ. ఒక ఏడాదికి 40,000 కోట్ల రూపాయలు మద్యం పైన ఆదాయం వస్తున్నది. 20,000 కోట్ల రూపాయలు మీకు ఇవాళ రుణమాఫీ చేసిండు. అంటే మీరు తాగి కట్టినటువంటి పన్నుల ద్వారా ఆదాయం వస్తే దాన్ని మళ్ళీ రైతు రుణమాఫో రైతు భరోసానో పెన్షన్ల పేరు మీదనో 17,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇవాళ మీరు తాగుడు బంద్ చేస్తే పెన్షన్లు మిగులుతాయి కదా. ఇవాళ పెన్షన్లు ఏం చేస్తారు, రాగానే 70% పెన్షన్లు కేవలం బెల్ట్ షాపులనే ఖర్చు అవుతున్నాయి. 70% పెన్షన్లు ఆడవాళ్ళ ఇది కూడా పోతున్నాయంటే మగవాళ్ళు బెదిరించి ఇంట్లో కుటుంబాలు బెదిరించి ఎవరైనా వృద్ధులుంటే మహిళలకు పెన్షన్లు వస్తే బెదిరించి వాటిని తీసుకుపోతున్నారు. 70% పెన్షన్లు బెల్ట్ షాపులకే ఖర్చు అవుతున్నాయి. తద్వారా మళ్ళీ ఈ 40,000 కోట్లు వస్తున్నాయి. మళ్ళీ ఆ పెన్షన్లు 17,000 కోట్లు మీకు ఇస్తున్నారు. ఇదే రాశి చక్రం తిరిగినట్టుగా, లేదా వాన కనుక కురిసి నీళ్ళలో చెరువులో పడుతుంది, చెరువుల ఎండకు మళ్ళీ ఆవిరైపోయి మేఘాలకు పోతుంది, మేఘాల నుంచి వర్షం కిందికి వస్తుంది, కింది నుంచి మళ్ళీ మేఘాలకు ఆవిరైతుంది అన్నట్టుగా సేమ్ అదే పద్ధతి ప్రకారం చక్రం తిరిగినట్టుగా మీరు పెన్షన్లు తీసుకుంటారు, మందు తాగుతారు, మందు మీద 40,000 కోట్ల ఆదాయం వస్తుంది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఉచిత పథకాల పేరు మీద మీకు డబ్బులు ఇస్తారు, లేకపోతే ఎన్నికల పేరు మీద డబ్బులు ఇస్తారు, మళ్ళా మీరు మందు తాగుతారు, మళ్ళా మందు మీద డబ్బులు వస్తాయి. ఇదే ఇక తాగాలే 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 మనుషులను తాగుల్లో తాగుబోతులను చేయడం తప్ప ఇంకొకటి లేదనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.